మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ మల్టీ కరెన్సీ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కషన్ చేసాం. సో టుడే ద లాస్ట్ ఫైనల్ బేసిక్ క్లాస్ లైక్ నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్. వ్యాట్ అంటే ఏమిటి? వ్యాట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము, వ్యాట్ వల్ల యూజెస్ ఏంటి అది మనం తెలుసుకోవాలి. అసలు వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇది ఇండియాలో 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాకి వ్యాట్ వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. ఒక విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా లైక్ సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. బట్ ప్రజెంట్ ఇండియా అది లేదు. సో వ్యాట్ ఉన్నప్పుడు మనకి ఒకే ఐటమ్ డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ పర్సంటేజ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో 5% ఉంటే అదే కర్ణాటకలో 4.5 ఉంటుంది, తమిళనాడులో 14.5 ఉంటుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది. అలా లేకుండా సో ఇక్కడ కొన్నినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలి అనే ఉద్దేశంలో మనకి ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చారు. బట్ ముందు ఒక ప్రాబ్లం ఎలా ఉంది, దాన్ని ఎలా ఎంటర్ చేసేవాళ్ళము అనేసి ఒక ప్రాబ్లం పెట్టున్నాం. టెలిగ్రామ్ 6.0లో ఫ్యాట్ కి సంబంధించిన ప్రాబ్లం ఏ విధంగా ఎంటర్ చేయాలి ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అవుతాయి, సిరీస్ లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో టెలిగ్రామ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. టెలిగ్రామ్ పడుతున్నాం. క్లియర్ అండి? టెలిగ్రామ్ పడుతున్నాం. ప్లీజ్ కన్ఫర్మ్. సార్ వాయిస్ క్లారిటీగా రావట్లేదు. వాయిస్ క్లియర్? Let me confirm. Guys, voice is clear? No, sir. Okay. Now it is okay? వినబడుతుందా? ఓకే సార్. యా, చూడండి, టాలీలోకి వెళ్తున్నాను. క్రియేట్ కంపెనీ, ఆంధ్ర ట్రేడర్స్, పర్చేస్ ఫ్రమ్ కావ్య సొల్యూషన్స్ 35 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. ఓకే, డన్. So this control A for యాపిల్. చూడమ్మా, ఈ రోజు నుంచి ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ అనేది మారింది. 1 April 2025 వస్తుంది. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక వ్యాట్, ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇది వేసి పెట్టండి. ఇక్కడ టిన్ నెంబర్ ఇచ్చేవాళ్ళు, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, వ్యాట్ లో నెంబర్లు ఇచ్చేవాళ్ళు అనమాట. 9 digits అలా ఉంటుంది. ప్రజెంట్ లేదు కాబట్టి నో నీడ్. కంట్రోల్ ఏ. క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి ఈ ప్రాబ్లంలో? సో క్యాపిటల్, పర్చేస్, కావ్య సొల్యూషన్స్, సేల్స్, కొమరి మర్చెంట్స్, ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్. క్యాపిటల్,
capital account, control A. పర్చేజ్ అకౌంట్స్ చూడండి. ఎప్పుడైతే F11లో వ్యాట్ అనే ఆప్షన్ మీరు ఎస్ పెట్టిదారో ఆటోమేటిక్గా ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ మీరు ట్యాక్స్లో అంటే లెడ్జర్లోనే ట్యాక్స్ ఇచ్చేవారు అనమాట 5%. అది పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ. సో తర్వాత కావ్య సొల్యూషన్స్. సండ్రీ క్రెడిటార్స్. రియల్ టైంలో సప్లయర్కి కస్టమర్స్కి ఇద్దరికి కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. ఆ వ్యాట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేవాళ్ళం. దీంట్లో లేదు కాబట్టి నో నీడ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్ ఎస్ 5%. తర్వాత ఫార్మల్లీ మర్చెంట్స్ సండ్రీ డెప్టార్స్ వీళ్ళకి కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉండేది. ఫుడ్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్ టైప్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. బాలు ప్రైవేట్ లిమిటెడ్ సండ్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ ఫాదర్ ఎంటర్ప్రైజెస్ సండ్రీ డెప్టార్స్. ఇలా లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్లో ఓన్లీ ఇన్వాయిస్ నెంబర్స్. తర్వాత స్టాక్ ఐటమ్ ల్యాప్టాప్ HP ల్యాప్టాప్స్ నెంబర్స్. Lenovo ల్యాప్టాప్స్ వివో మొబైల్స్ నెంబర్స్. తర్వాత ఓపో మొబైల్స్ నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని మనం చేసుకోవాలి. ఓకే జస్ట్ టూ వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటండి రిసిప్ట్. ఎంత పెట్టారండి బిజినెస్లో 35 lakhs. కంట్రోల్ A 3. నెక్స్ట్ పర్చేజ్. సో ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామండి లైక్ కావ్య సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. HP ల్యాప్టాప్ క్వాంటిటీ ఎన్ని అండి 25,000. నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్ 15. సో 23,000. 8,45,000కి మన బిజినెస్ కావ్య సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేసింది. అందుకు ట్యాక్స్ ఎంత పడింది ఇన్పుట్ వ్యాట్ 5%. 42,250 రూపీస్ పడింది. 42,250 రూపీస్. ఓకే డన్. నెక్స్ట్ సేల్ చేస్తున్నామండి ఎవరికి కోమలి మర్చెంట్స్కి
F8. Job tax, no button. HP. 18. 30,000. Lenovo laptop. 13. 26,000. 8,78,000 మనం సేల్ చేస్తున్నాం. అందుకు గాను అవుట్పుట్ వ్యాట్ ఎంత పడింది? ఈ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. అమౌంట్ పైన ఐటమ్స్ ఫీజు, అమౌంట్ కింద లెడ్జర్స్ ఫీజు. 43,900 ట్యాక్స్ పడింది. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్. పాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో మొబైల్స్ 32,500. Oppo mobiles 25, 3,500. Input VAT. Next sales. Other enterprises. Vivo mobiles 20, 2,800. Mobiles 25, 3,900. Input VAT. ఇలా అండి. ఈ విధంగా మనం బ్యాట్లో ఉన్నప్పుడు ఇలా ఎంటర్ చేసేవాళ్ళం. ఓకే, ఏ బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. కొత్త ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్స్ వన్ ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ 1,45,000. 1,45,000. Stock summary. So goods in versus, so goods out versus. Control is same. Inverse అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. సో డాష్బోర్డ్ లో రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. సో అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, షేర్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కంట్రా. ఫైనల్ గా వ్యాట్ రిపోర్ట్స్ అనేది ఇక్కడ చూసేవాళ్ళం. మనకి ఇక్కడ వ్యాట్ రిపోర్ట్స్ లో మనకు కంటెంట్ అనేది కనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు ఇది ఇండియాలో లేదు కాబట్టి ఇక్కడ రిపోర్ట్స్ అనేది కనిపించట్లేదు, లేదంటే ఈ ప్లేస్ లోనే కనపడేది అనమాట. ఓకే, సో దీన్ని వ్యాట్ అంటారు. ఇలా ఎంటర్ చేసేవాళ్ళు. లెడ్జర్ లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళు. వ్యాట్ ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ అనేది లెడ్జర్ లో అనేది ఇచ్చేవాళ్ళు. సో దీన్ని మనకి లైక్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఓకేనామా, క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? Yes, sir.